తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తనకున్నటువంటి అన్ని ఇబ్బందుల్ని తొలగించుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగా తాను ఉంటున్నటువంటి నివాసం దగ్గర కూడా వాస్తు మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ కవిత నివాసం ఉండేటటువంటి ఆమె నివాసం దగ్గర ఉన్నాం. ఈ నివాసంలోనే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు. అయితే ఇక్కడ ఈ నివాసంలోకి వచ్చిన తర్వాతనే కవిత కొంత ఇబ్బందులు పడ్డట్టుగా కూడా ఆమె అనుకుంటుంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నటువంటి దగ్గర మెయిన్ ఎంట్రెన్స్ ఉంది. ఈ ఎంట్రెన్స్ నుంచి ఆమె ఇప్పటివరకు లోపలికి వెళ్ళేది. ఇక్కడ చూస్తున్నటువంటి ముఖద్వారం దగ్గర గత సంవత్సరం మనం చూసాం. ఇక్కడి నుంచి ఆమె ఏదైతే కేసు ఆమె మీద రావడం కావచ్చు, లిక్కర్ కేసు, తర్వాత ఇక్కడ నుంచి ఆమె అరెస్ట్ అవి తీసుకొని వెళ్ళడం కావచ్చు, జైలుకు వెళ్ళడం అంతా ఇక్కడి నుంచే జరిగింది. దాని తర్వాత ఆమె హైదరాబాద్కు వచ్చిన తర్వాత కేసీఆర్కి తన తండ్రికి లేఖ రాయడం, చిట్చాట్లో తన పార్టీ మీద కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు కవిత ఇంటి వాస్తు మార్పులు చేస్తుంది. వాస్తు బాగాలేని కారణంగానే తనకి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి కవిత గ్రహించింది. అందుకోసమే ఇప్పటివరకు ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఈ మెయిన్ ఎంట్రన్స్ ఉండేది. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి తీసివేసి ఈ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ తయారు చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా ఏదైతే సింహద్వారం ఉంటుందో ఇంటికి సంబంధించినటువంటి సింహద్వారం పైన కనిపిస్తోంది. ఆ సింహద్వారం ముందు ప్రధాన ద్వారం ఉంటుంది. దాని తగ్గట్టుగా సింహద్వారం ఉంది. సింహద్వారానికి ఎదురుగా ప్రధాన ద్వారం వచ్చేటట్టుగా కవిత వాస్తు మార్పులు తన ఇంటికి చేపిస్తున్నారు. దాంతోపాటు ఈ ఇంటితో పాటు పక్కనే ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా ఆఫీస్ బిల్డింగ్ను కూడా ఆమె తెలంగాణ జాగృతి యాక్టివేట్ చేసింది కాబట్టి జాగృతి కార్యకలాపాలు ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. అందుకే ఈ జాగృతి కార్యాలయంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి యాక్టివిటీస్ చేయబోతున్నందున తన ఇంట్లో నుంచి జాగృతి కార్యాలయం లోపలికి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి రాబోయే శ్రావణ మాసం వరకు పూర్తి స్థాయిలో వాస్తు మార్పులు చేయడం, ఆ తర్వాత శ్రావణ మాసంలో ఈ వాస్తు మార్పులు జరిగిన తర్వాత ప్రత్యేకంగా పూజలు చేసి ఆమె జాగృతి కార్యాలయంలోకి వెళ్ళడం కావచ్చు, మిగతా మార్పులన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు తాను కొంత ఇబ్బందులు గురవుతున్నానని గ్రహించింది. ఇంటికి వచ్చిన తర్వాతనే తనకు అంటే వాస్తు బాగాలేదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలంటే వాస్తు మార్పులు జరగాలని సిద్ధాంతి సూచించినటువంటి సూచనల మేరకు ఆమె వాస్తు మార్పులు అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్తో సతీష్, ఎన్టీవీ.